దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అందిన వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలను అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి ఉదయకాల సమయం బట్టి అనగా 29వ తారీఖు సోమవారం దినము జూలై నెల 2024 సంవత్సరం ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, 52వ కీర్తన 8వ చరణంలో చెప్తున్న మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను అంటా ఉన్నాడండి భక్తుడైనటువంటి దావీదు గారు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 52వ కీర్తనలో ఈ కీర్తన ఎదోమీయుడైన దోయేగు సౌలును అంతకొచ్చి దావీదు అబీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు గారు రచించిన దైవ ధ్యానము అని మనకి ఇక్కడ కనబడతా ఉందండి. దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో 7వ వచనం మాటను బట్టి ఇక్కడ తెలియచేస్తున్నట్టు కొంచెం చూద్దాం. 21వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. ఏమంటే సౌలు పశువుల కాపర్లకి పెద్దగా ఉన్నాడండి. ఇతను ఏ సంతతికి చెందినోడు అని అంటే ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే యాసావుకి సంతానానికి చెందినోడు. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు గారి మీద లేనిపోని అన్ని కుట్రలో తెలియచేస్తూ ఉన్నాడండి. అప్పుడు ఆ సమయంలో రాసినట్టుగా మనకి కనబడుతూ ఉంది. అలాగే 22వ అధ్యాయము 9 నుంచి 23 వచనాల్లో కూడా చూసినట్లయితే, అప్పుడు ఎదోమీయుడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహిటూబు కుమారుడైన అహిమెలెకు దగ్గరకు రాగానే అని చూసి తిని ఏమంటే తెలియపరుస్తూ ఉన్నాడండి. అహిమెలెకు అతని పక్షంగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గమును అతని ఇచ్చనని చెప్పగా, ఏమండి సౌలు గారితో దోయేగు తెలియపరిచినటువంటి మాటలను బట్టి సౌలు గారు చాలా భయంకరమైనటువంటి కోపం తెచ్చుకుని ఎంత పని చేశాడో ఇంకా ముందు వచ్చినాల్లో 23 వరకు చూస్తే మనకి కనబడుతుందండి. అక్కడున్న యాజకులందరినీ చంపించేసేటండి దావీదు గారి గురించి. లేనిపోనివన్నీ చెప్పినటువంటి కపటమైన మాటలు చెప్పుటాన్ని బట్టి అక్కడ జరిగింది ఒకటి, ఇతడు చెప్పింది ఒకటి. దేవుని బిడ్డలారా, ఆహారం పెట్టాడని ఖడ్గం ఇచ్చాడని చెప్తే, అదిగో నన్ను చంపడానికి ఖడ్గం ఇచ్చాడు అతను. ఏమంటే ఆ యాజకుడు నన్ను చంపడానికి ఖడ్గం ఇచ్చి ఉన్నాడు అని అక్కడ జరిగింది ఒకటి, చెప్పింది ఒకటి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రీతిగా లేనిపోయిన మాటలు చెప్పటాన్ని బట్టి అక్కడ ఎంతోమంది చచ్చిపోవలసి వచ్చిందండి. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే 52వ కీర్తన 1 నుంచి 7 వచనాల్లో తెలియజేస్తున్నాడు, దోయేగు దుష్టత్వాన్ని దావీదు గారు శపిస్తూ ఉన్నాడు. దావీదు గారు శపిస్తూ ఉన్నాడు ఇక్కడ. సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతి చేయబడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటే నీకు ఇష్టం చాలా. ఏమంటే కొంతమంది మేలు కంటే కీడు, నిజం కంటే అబద్ధం ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారండి. ఏమన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడరు, దానికి ఇంకా మసాలా కలుపుతారు. ఏమంటే లేనిపోని మాటలు పురమాయించి చెప్పటం వల్ల ఎంత దౌర్జన్యమైన పరిస్థితులు, కుటుంబాలు విడిపోయే పరిస్థితులు, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు, తల్లిదండ్రుల బిడ్డలు విడిపోయే పరిస్థితులు, ఏమంటే స్నేహితులు విడిపోయే పరిస్థితులు, ఏమంటే బంధుమిత్రులు విడిపోయే పరిస్థితులు. ఎందుకంటే
లేనిపోని ఉన్నవి కాకుండా అబద్ధాలు చెప్పటం వలన ఏమన్నా ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘ బిడ్డలు కూడా పాడైపోయే పరిస్థితులు ఈ రీతిగా దేవుని బిడ్డలరా కనబడతా ఉన్నాయి. అయితే 4వ వచనంలో కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. ఏమంటే కపటమైన నాలుకలు కలిగిన వాళ్ళకి అధికంగా నాశనకరమైన మాటలే వాళ్ళకి ఇష్టమండి. అందులోనే థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది, మంచాటలే ఉంటుంది. ఏమంటే ఉన్నట్టుగా చెప్పేది దాంట్లో ఏముంది ఉండదు కదండి. థ్రిల్లింగ్ లేనిపోని కలిపి చెప్పడం వల్ల చాలా థ్రిల్లింగ్ వస్తుంది. ఎందుకంటే కాపురాలు కుటుంబాలు కూల్చేసే మాటల వల్ల, కూలిపోవటం వల్ల, పాడైపోవటం వల్ల, నాశనం అయిపోవటం వల్ల, దూరం అయిపోవటం వల్ల అది ఇష్టమవుతుందండి చాలామందికి. అందుకని 5వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. చూస్తాడండి. ఏమండే మంచి కాకుండా అధికంగా చేస్తున్నటువంటి పనులు బట్టి, మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక్కసారే కనబడకుండా చేస్తాడు దేవుని బిడ్డలు. అందుకనే 6లో చూస్తే, నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొని వాడిని చూసి ఏం చేస్తారంటే నవ్వుతారండి. దేవుని బిడ్డల మోసం చేయవాళ్ళు పాడైపోయినప్పుడు నవ్వుతారు తప్ప బాధపడరండి. అవడం మంచోడు పాడవుతే బాధపడతాడు తప్ప చెడ్డోడు పాడవుతే బాధపడ్డాడు, నవ్వుతాడండి. ఆ రీతిగా ఉండకుండా, అందుకే ఇక్కడ దావీదు భక్తుడు 8వ వచనంలో మనం చదువుకున్నాం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఏమంటే దావీదు భక్తుడు నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నానంటా ఉన్నాడు. ఒలీవ మొక్కకే దేవుని బిడ్డలారా ఎన్నో సంవత్సరాలు సదాకాలం జీవించేటువంటి కృపను దేవుడిచ్చాడు. నోవాహు దినాల్లో జలప్రళయంలో ఏమంటే ఇంచుమించు 150 దినాలు లేక ఇంకా ఎక్కువే మునిగిపోయి ఉంటే ఒలీవ చెట్టు మాత్రం చచ్చిపోలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే పావురాన్ని పంపించినప్పుడు ఏం తీసుకొని వచ్చింది? ఆనవాళ్ళు ఏదైనా తీసుకురా, ఒకవేళ భూమి మీద నీళ్లు ఇంకనియో లేదని చెప్పి పంపిస్తే కాకు తిరుగుతూనే ఉంది కానీ రాలేదు. కానీ పావురం కాకు రంగులో ఉన్న పావురాన్ని పంపిస్తే రంగు కాకుదైనా మనసు మాత్రం తెలుపు. ఏమంటే అది వెళ్ళి అక్కడే ఉండిపోకుండా తిరిగి వచ్చింది. వత్తా ఏం పట్టుకొచ్చిందని అంటే ఒలీవ యొక్క ఆకులతో త్రుంచబడినటువంటి కొమ్మను తీసుకుని వచ్చిందండి. దేవుని బిడ్డలారా ఒలీవ చెట్టుకున్నటువంటిది సదాకాలం ఉండే కృపను దేవుడిచ్చాడు. అందుకే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలన ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నానని చెప్తున్నాడు. అందుకే ఆఖరి వచనంలో నువ్వు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఏమంటే ఆయన నామము ఆయన భక్తుల దృష్టికి చాలా గొప్పదైందండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకనే చెప్తా ఉన్నాను. ఏమండి దావీదు గారి యొక్క తీర్మానము 8-9 వచనాలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెప్తా ఉన్నాడు. దావీదు గారి నీతి కలిగి దేవుని సహవాసంలో ఆయన సన్నిధిలో ఉండటం వలన అతని జీవితము పచ్చని ఒలీవ మొక్క వలె ఉంది. మనమైనా సరే అంతే. దేవుని సన్నిధిలో గడపటం వల్ల, దేవునితో ఉండటం వలన పచ్చని ఒలీవ మొక్కల వలె మనం ఉంటాం. దేవుని కృప యందు నమ్మిక. దావీదు గారు తన ఐశ్వర్యము, ధనము, బలము, శక్తులందు నమ్మిక ఉంచక దేవుని కృప యందు నమ్మిక ఉంచడం. అందుకే 119 కీర్తనలు అంటాడు కదా, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల్ని నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. దేవుని ఆశ్రయించటమే మేలు. అదే అతని జీవిత అభివృద్ధి రహస్యం అండి. నిత్యము దేవుని స్తుతించుట. అలాగే దేవుని స్తుతించు వారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడండి. ఎప్పుడు కూడా దీవిస్తాడు. దైవ నామస్మరణ, దేవుని నామస్మరణలో దావీదు గారు ఆనందించుచు అభివృద్ధి నొందుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ కపటమైనవి, దేవునికి ఆయస్కరమైనవి మనలో ఉండకుండా దేవుని మహింపరిచే రీతిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
మన ఎల్లరికి తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఈశ్వరరాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.